చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారికి, మాడూలు ఎమ్మెల్యే బండా సత్యనారాయణ గారికి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి శివరాత్రి శతకోటి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు మా ఫ్యాక్టరీని నష్టం వస్తుందని చెప్పి మూసేస్తున్నారు. అలాగే రైతులకు కూడా చెరుకు పంట వేయడం వల్ల నష్టం వస్తుందని చెప్పి మోసగిస్తున్నారు. అలాగే ఈ ఫ్యాక్టరీని వేరే ఫ్యాక్టరీగా మారుస్తామని చెప్పి రైతులకు కూడా చెరుకు పంట వేయడం వల్ల సంవత్సరానికి ఒకసారి ఆదాయం వస్తుంది. మొక్కజొన్న పంట అయితే 3 నెలలకు ఒకసారి ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ మొక్కజొన్న ద్వారా ఈ రైతులందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతారని చెప్పి మీరు కళ్ళబొల్లు కబుర్లు, మోసపూరిత హామీలు, ప్రజల్ని నమ్మకద్రోహంగా మీరు వ్యవహరిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రతిపక్షం ప్రశ్నించదు. వాళ్ళు చక్కగా ఏదో కారులో పండుగలకి పబ్బాలకి తిరుగుకుంటా మీరు ఏం చెప్పినా కూడా తల ఊపుకుంటా ఇక్కడ ప్రతిపక్షం మేమే అని చెప్పుకుంటూ తిరుగుతారు తప్పిస్తే మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నించరు. అయితే మీరు చెప్పే మాటలని ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరో నమ్మటం లేదు. ఈ ప్రాంతంలో యువత కూడా ఎవరో నమ్మటం లేదు. మీరు చెప్పే మాటలను నిజమే అయితే మీరు ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ శాసనసభలో పరిశ్రమల శాఖ మంత్రి చేత కానీ, ఆర్థిక మంత్రి చేత కానీ, ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చేత కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు ఏదైతే చెప్తున్నారో ఆ మాటలకు బలాన్ని చేకూర్చే విధంగా ఒక స్టేట్మెంటు, ఒక ప్రకటన రిలీజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం.